వారు యేసు క్రీస్తు నామమున కూర్చునండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరికీ మరణార్థం కొంచెం సర్దుకుని కూర్చునండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మరి యొక్క విశ్రాంతి దినమును ఆయన మనకు అనుగ్రహింపజేసి ఈ కాల సమయమునందు ఇలాగున మనము దేవుని సన్నిధిలో ఉండగలిగే భాగ్యమును, ధన్యతను ప్రభు అనుగ్రహించారు. ఆయనకే నిండు మహిమ, ఘనత, ప్రభావములు యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగనే ఈ కాల సమయమందు తైలాభిషేక పండుగ దినమున ఆయన మందిరమునకు వెళ్ళాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన ధ్యానములో ఏకీభవించాలి అనబడే ఆసక్తి కలిగిన వారై ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభువు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు దయచేసి మీ యొక్క గ్రంథములను చూడండి. నిర్గమకాండం అండి, 40వ అధ్యాయము. ప్రియులారా, నిర్గమకాండం అండి, 40వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందామండి. మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠించవలెను. చాలండి. ప్రబోధన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైనటువంటి ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి యోనాను, ఆనంద యోనాను స్నానము ప్రభువు జనము ప్రజలకు, స్నానము జనము ప్రజలకు జరుగుట సరి అని అనుచున్నాను, జరుగుట సరి అని అనుచున్నాను. మనోవిచారము మహిమ తలంపులే కావలెను, మనోవిచారము కోరదు, మహిమ తలంపులే కావలెను. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు అన్య దేశములో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని దేవుడు ఆయన యొక్క మహాబలము చేత వారిని విడిపించి తన బాహుబలము చేత ఆయన వారిని అరణ్యములో వారి యొక్క ప్రయాణము కొనసాగుతూ ఉన్నటువంటిదై ఉన్నది.
వారి యొక్క మార్గ మధ్యములో ఎన్నో తప్పిదములు ఇశ్రాయేలు ప్రజలు చేసి ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత కూడా వారి మీద రగులుకున్నటువంటిదై ఉన్నది. అయితే ప్రభు అన్నారు మోషేతో, మోషే మోషే నీవు నా కోసము ఒక ప్రత్యక్షము గుడారమును నీవు నిర్మాణము చెయ్యము, ఒక మందిరమును నా కోసము నీవు నిర్మాణము చేయుము, అది 3 భాగములుగా ఉండవలెను. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా ఆ మందిరము ఉండవలెను అని దేవుడు కొన్ని ఆజ్ఞలను మోషేకు ఆయన తెలియజేశారు. ఆ విధముగానే దేవుడు బెసలేలు, అహోలియాబు అనబడే 2 ప్రజ్ఞా వివేకములు కలిగిన వారిని ఆయన ఏర్పరచుకుని ఆయన మందిరమును నిర్మాణము చేసుకున్నటువంటి వారై ఉన్నారు. మందిరము నిలబెట్టవలసిన సమయము, ఆ తేదీ ఆసన్నమైనది. అప్పుడు కొన్ని విషయములు ప్రభువు మోషేకు ఆయన తెలియజేయించు ఉన్నటువంటి వారై ఉన్నారు. దానిలో ఉన్నటువంటి ఉపకరణములన్నిటిని గురించి ప్రభువు మోషేతో మాట్లాడుచు 9వ వచనములో ఆయన అంటూ ఉన్నటువంటి మాట, అభిషేక తైలమును తీసుకుని నీవు మందిరమును, అందులో ఉన్నటువంటి ఉపకరణములన్నింటినీ నీవు ప్రతిష్ఠించవలెను అని ఆయన అంటూ ఉన్నారు. అభిషేక తైలమును నీవు తీసుకునవలెను. మందిరములో ఉన్నటువంటి ఉపకరణములన్నింటిలో అత్యంత ప్రతిష్ఠితమైనటువంటి ఉపకరణము అభిషేక తైలము. ప్రియమైనటువంటి వారలారా, ఆయన అంటూ ఉన్నారు, నీవు ఆ తైలమును తీసుకుని మందిరమును, అందులో ఉన్నటువంటి ఉపకరణములన్నింటి మీదను నీవు దానిని ప్రోక్షించవలెను, అప్పుడు అది ప్రతిష్ఠితమగును అని ఆయన అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఈనాడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ తైలాభిషేక పండుగ దినమున యేసు క్రీస్తు ప్రభువుల వారి ద్వారా అభిషేకమును పొందుకోవడానికై మీరు ఈ ఉదయకాలమునందు మీరు ఏకీభవించారు. ఆయన మందిరములో, ఆయన యొక్క ధ్యానములో ఈ అభిషేక దినమున మీరందరూ ఆయన ద్వారా తైలముతో అభిషేకమును మీరు పొందుకోబోతున్నారు. అయితే అభిషేకింపబడుట ద్వారా, అభిషేక తైలముతో మనము అభిషేకింపబడుట ద్వారా యేసు క్రీస్తు ప్రభువుల వారి మనకు ఆయన కొన్ని ఆశీర్వాదములను ఆయన మనకు అనుగ్రహించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఏమిటి? అభిషేకము ద్వారా, అభిషేకింపబడుట ద్వారా, అభిషేక తైలము ద్వారా మనము అభిషేకములు పొందుకొనుట ద్వారా ప్రభువు మనకు అనుగ్రహింపజేసే కొన్ని ఆశీర్వాదములు ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ధ్యానము చేద్దాము. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథము, ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం అండి, 16వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందామండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో
దేవుడు ఎన్నిక జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడానికి ముందర దేవుడు సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలము సౌలు ఇశ్రాయేలు ప్రజలను రాజుగా పరిపాలన చేసిన తరువాత దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము ఒకటి సౌలు చేసిన వాడుగా ఉన్నాడు. అందుకు ప్రభు అన్నారు, ఇంకా సౌలు నా రాజ్యం మీద అతడు అధికారిగా ఉండడానికి అతడు పనిచేయుడు కనుక వేరొక రాజును నీవు అభిషేకించవలను అని సమూయేలుతో ప్రభు అన్నారు. నీవు తైలపు కొమ్మును నీవు సిద్ధపరుచుకునుము, యెషయి కుమారులలో ఒకరిని నేను రాజుగా నేను అభిషేకించబోతూ ఉన్నాను అని సమూయేలుతో ప్రభు అన్నారు. సమూయేలు తన యొక్క తైలపు కొమ్మును ఆయన సిద్ధము చేసుకుని యెషయి గృహానికి వెళ్ళాడు. యెషయి తన కుమారులలో ఒక్కొక్కరిని అతడు పిలిపించాడు. మొదట పెద్దవాడైన తన కుమారుడు వచ్చినప్పుడు సమూయేలు లేచి నిలవబడ్డాడు. ఇతడే ప్రభువు కోరుకున్నవాడు అనుకుని అతనిని అభిషేకము చేయడానికి ప్రభువు నిలబడితే ప్రభు అన్నారు, ఇతడు కాదు నేను కోరుకున్నవాడు. మరలా రెండవ వాడు వచ్చాడు, మూడవ వాడు వచ్చాడు. ఇలాగ సమూయేలు సిద్ధపడుతూ ఉంటే ప్రభు అన్నారు, సమూయేలు నీవు పైరూపమును లక్ష్య పెట్టవద్దు. నరులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని సమూయేలుతో ప్రభువు అన్నారు. తన కుమారులందరూ అయిపోయారు. అప్పుడు సమూయేలు అడిగాడు, వీరేనా నీ కుమారులు? ఇంకెవరైనా నీకు కుమారులు ఉన్నారా అంటే అప్పుడు యెషయి అన్నాడు, కడసరి వాడు ఒకడున్నాడయ్యా, అరణ్యములో అతడు మందను మేపుకుంటూ ఉన్నాడు అన్నాడు. అయితే అతనిని పిలిపించు మనగానే యెషయి దావీదును పిలిపించాడు. దావీదు రాగానే ప్రభు అన్నారు అతనిని చూచి సమూయేలుతో, ఇతడే నేను కోరుకున్నవాడు. నీవు లేచి తైలపు కొమ్మును తీసుకుని దావీదును అభిషేకించుము అని అన్నారు. సమూయేలు లేచి దావీదు రాగానే తైలపు కొమ్మును తీసుకుని సమూయేలు దావీదును అభిషేకించాడు. అభిషేక తైలముతో దావీదును సమూయేలు అభిషేకించాడు. ఆ దినమునందు సమూయేలు దావీదును అభిషేకించగా అక్కడ జరిగినటువంటి కార్యం ఏమిటి అంటే, ఏనాడైతే సమూయేలు దావీదును అభిషేకించాడో నాట నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినటువంటిది అయ్యున్నది. దేవునికి స్తోత్రం. కనుక నేనంటాను, అభిషేక తైలము ద్వారా అభిషేకించబడడం ద్వారా దేవుడు మనకు కలుగజేసే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి అంటే పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలను. ప్రభు అన్నారు, ఆత్మ లేనివాడు నావాడు కాడు అని ఆయన అన్నారు. మానవుని యొక్క శరీరము 3 రీతులండి, శరీరము, ప్రాణము, ఆత్మ. అయితే ప్రభు అన్నది ఆ ఆత్మ కాదు గాని పరిశుద్ధాత్మను మానవుడు పొందుకోవాలను. అందుకే జనకులు అన్నారు, పరిశుద్ధాత్మను కోరుము, జీవమా ప్రభుని పేరట వేడుము అని ఆయన అన్నారు. గనుక మనమందరమును కూడా పరిశుద్ధాత్మ అనబడే వరమును పొందుకున్న వారు వలె మనము ఉండాలి. పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి అంటే మనము అభిషేక తైలము ద్వారా మనము అభిషేకించబడవలసిన వారముగా ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథం అండి 14వ అధ్యాయము. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం అండి 6వ వచనం అండి. యెహోవా
అతనిని యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. చాలండి. ఎవరు ఆయన? సంసోను. దేవుని ద్వారా నాజీరు చేయబడిన వాడు. పుట్టిన నాటి నుండి తల మీద క్షౌరము వేయబడకుండా అతడు నాజీరు చేయబడి దేవుని ద్వారా అభిషేకించబడిన వాడు సంసోను. అతడు దేవుని ఆత్మను అతడు బలముగా పొందుకున్నాడు. అయితే ఒక దినమున అతడు అరణ్యములో అతడు ప్రయాణమై అతడు వెళ్ళుతూ ఉన్నాడు. అరణ్యములో అతడు ప్రయాణమై వెళ్ళుతూ ఉండగా అక్కడ జరిగిన కార్యం ఏమిటి అంటే, అతడు అలాగున అరణ్యములో వెళ్ళుతూ ఉండగా ఒక సింహము అతనికి ఎదురుగా వచ్చినది. ఒక సింహము అతనికి ఎదురుగా వచ్చినప్పుడు సాధారణముగా ఏ మానవుడికైనా ఒక ప్రమాదకరమైనటువంటి జంతువు ఎదురుపడినప్పుడు అతడు భయపడి దాని నుండి పారిపోతాడు. కానీ సంసోను చేసినటువంటి పని ఏమిటి అంటే, అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏ ఆయుధమును లేదు, అతని చేతిలో ఏ వస్తువును లేదు. అతడు ఎలాగునా సింహమును చేస్తాడు అంటే, ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా అతడు ఆ సింహమును అతను చీల్చివేసిన వాడుగా ఉన్నాడు. కనుక యెహోవా ఆత్మ అతని మీద ఉండుట ద్వారా అతనికి కలిగిన ఆశీర్వాదం ఏమిటి అంటే, అతడు తనకున్న బలము కంటే అధిక బలమును అతడు పొందుకున్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. దేవుని ఆత్మ మన మీద ఉండుట ద్వారా బలమును మనము పొందుకోగలము. మన శత్రువులు మనకి ఎదురుపడినప్పుడు వారిని ఎదిరించే బలమును దేవుడు మనకు దయచేస్తారు. మనకి విరోధులు మనకు ఎదురైనప్పుడు వారిని ఎదిరించి పోరాడే బలమును, ధైర్యమును ఈ అభిషేకము ద్వారా దేవుడు మనకు, పరిశుద్ధాత్మ అనబడే వరము ద్వారా దేవుడు మనకు అందించబోతూ ఉన్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథం అండి. మనము బాగుగా ఎరిగిన లేఖన భాగమే 2వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందామని. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో మేడగదిలో ఉన్నటువంటి వారు, యేసు ప్రభువులు వారు మరణించిన పిమ్మట శిష్యులను కొందరు స్త్రీలైనటువంటి వారు మేడగదిలోనికి వారు వెళ్లి భయముతో వారు ఉన్నారు. వారు బలముగా వారు ప్రార్థనలు చేయిస్తూ ఉన్నారు. వారే మేడగదిలో ఉండి ప్రార్థనలు చేయిస్తూ ఉండగా అక్కడ జరిగిన కార్యము ఏమిటి అంటే, బలముగా వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని ఆ గదిలోనికి వచ్చినదై ఉన్నది. అప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారే. వారు చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటి అంటే, వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో వారు మాటలాడుతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక పరిశుద్ధాత్మ అనబడే వరమును మనము పొందుకోవాలి. అదే అధ్యాయము 17వ వచనమును కూడా చదువుకుందామండి. అంచె దినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. చాలండి. ప్రభు అంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అంచె దినములందు మనుష్యులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరించదను అని ఆయన అంటూ ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, అభిషేక తైలము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే మొట్టమొదటి ఆశీర్వాదము ఏమిటి అంటే, ఆనాడు సమూయేలు దావీదును అభిషేకించగా అప్పుడు దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా ఎలాగ వచ్చినదో, ఈనాడు మీరందరూ అభిషేక తైలము ద్వారా అభిషేకించబడటం ద్వారా దేవుడు మీ మీదను కూడా తన ఆత్మను ఆయన కుమ్మరించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఇక 2వ ఆశీర్వాదము చూసినట్లయితే
యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక అండి. మొదటి పత్రిక ప్రియులారా, 2వ అధ్యాయం అండి, 27వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యోహాను భక్తుడు ఆయన సంఘముతో మాట్లాడుచు ఆయనంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది. ఆయన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు అని యోహాను భక్తుడు ఆయన మాట్లాడుచు ఆయనంటూ ఉన్నటువంటి మాట అక్కడ, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు అని ఆయన అంటున్నారు. కనుక రెండవదిగా ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడలారా, మనము దేవుని ద్వారా అభిషేక తైలముతో మనము అభిషేకించబడటం ద్వారా దేవుడు మనకు కలుగజేస్తే రెండవ ఆశీర్వాదము ఏమిటి అంటే, అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి ప్రకారముగా దేవుడు మనకు కలుగజేస్తే రెండవ ఆశీర్వాదము మనము అభిషేకించబడటం ద్వారా మనము దేవునిలో నిలిచి ఉన్న వారి వలె మనము ఉంటాము. దేవునికి స్తోత్ర. ఆయనలో మనము నిలిచి ఉన్న వారి వలె మనము ఉంటాము. ప్రియులారా, మనము ఎన్నటికి మనము తప్పిపోయిన వారి వలె మనము ఉండము. మనము తప్పిపోయిన గొర్రెల వలె కాక ఆయనలో నిలిచి ఉన్న వారి వలె మనము ఉంటాము. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనకు అన్ని ఆశీర్వాదములే. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనకు అన్ని దీవెనలే. కనుక దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, రెండవదిగా దేవుడి ద్వారా అభిషేకించబడటం ద్వారా, అభిషేక తైలము ద్వారా అభిషేకించబడటం ద్వారా ప్రభువు మనకు అనుగ్రహింపజేసే రెండవ ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుడిలో మనము నిలిచి ఉండు వారి వలె మనము ఉంటాము. దినవృత్తాంతములు 2వ గ్రంథం అండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరము మీద నీ కను దృష్టి రాత్రి మగల్లో నిలుచునుగా కాచాలండి. చదువుబడిన లేఖన భాగములో సొలొమోను మహాభక్తుడు దేవునికి మందిరము నిర్మాణము చేసిన తరువాత దేవునికి ఆయన ప్రార్థన చేయించున్నాడు. ప్రార్థన చేయించు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రభువా నీ కను దృష్టి మందిరము మీద రాత్రింబగళ్ళు నిలుచునుగా కానీ ఆయన అంటూ ఉన్నాడు. నిజమే, ఆయన యొక్క కను దృష్టి ఆయన మందిరము మీద రాత్రింబగల్లో నిలుచుచూ ఉన్నటువంటిది అయ్యున్నది. ఆయన మందిరమునకు ఎవరైతే వచ్చుచూ ఉన్నారో, ఎవరైతే ఆయన ద్వారా అభిషేకము పొందుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఆయనలో నిలిచి ఉండేవారుగా ఉన్నారో, వారిని నిత్యము ఆయన కన్నులు చూచూ ఉన్నటువంటివి అయి ఉన్నవి. దేవునికి స్తోత్ర. ఇక మూడవదిగా చూసినట్లయితే, మూడవ ఆశీర్వాదం అభిషేకము ద్వారా లేవియా కాండం అండి. 8వ అధ్యాయము ప్రియులారా, లేవియా కాండము 8వ అధ్యాయము 12వ వచనం అండి. మరియు
అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతనిని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అహరోనును అతని కుమారులైనటువంటి వారి లేవి గోత్రములో వారు పుట్టిన వారు కనుక యాజకులు అవ్వడానికి వారు అర్హులు. అందుకే దేవుడు మోషే అహరోనులను ఆయన ఎన్నుకున్నారు. మోషే అహరోనులను ఆయన ఎన్నుకుని మోషేను ఆయన నాయకుడిగా ఏర్పాటు చేసి అహరోనును ఆయన యాజకుడిగా ఆయన ఎన్నుకున్నటువంటి వారై ఉన్నారు. ప్రభు అంటూ ఉన్నారు మోషేతో, మోషే మోషే నీ అన్నయ్య అయిన అహరోనును నీవు అభిషేకించవలెను, అతడును అతని కుమారులను నిత్యము నా సన్నిధిలో వారు యాజకత్వము వారు చేయవలెను. వారు యాజకత్వము చేయడానికి వారు అర్హులుగా వారు ఎంచబడ్డారు కనుక వారిని నీవు అభిషేకించవలను అనగా మోషే చేసినటువంటి కార్యము అతడు అభిషేక తైలమును తీసుకుని ఆ అభిషేక తైలమును అహరోను యొక్క తల మీద అతడు పోసి అహరోనును అతడు అభిషేకించిన వాడై ఉన్నాడు. అయితే ఆ అభిషేకము ద్వారా అహరోనుకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడైతే మోషే అహరోను తల మీద తైలమును పోసిన వాడుగా ఉన్నాడో అప్పుడు అహరోనుకు కలిగిన ఆశీర్వాదము అతడు తన యొక్క జనాంగములో నుండి అతడు ప్రత్యేకింపబడి ప్రతిష్ఠింపబడే వాడిగా అతడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మూడవదిగా అభిషేక తైలము ద్వారా మనము అభిషేకించబడడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే మూడవ ఆశీర్వాదము ఏమిటి అంటే, దేవుడు మనకు కలుగజేసే మూడవ ఆశీర్వాదము దేవుడు మనలను ప్రతిష్ఠించు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన మనలను తనకు ప్రత్యేక జనాంగముగా ఆయన మనలను ప్రతిష్ఠించుకొనబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. మనలను ఆయన ప్రత్యేకించుకొనబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక అభిషేక తైలముతో మనము అభిషేకమును పొందుకోవలను. కనుక మూడవ ఆశీర్వాదము ప్రతిష్ఠించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. జెఫన్యా గ్రంథం అండి, 1వ అధ్యాయము ప్రియులారా. జెఫన్యా గ్రంథం అండి 1వ అధ్యాయము 7వ వచనం అండి. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ప్రవక్త అయినటువంటి జెఫన్యా ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, యెహోవా దినము సమీపమాయెను కనుక ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. ఎవరైతే ఆయన ద్వారా పిలువబడ్డారో, ఎవరైతే ఆయన ద్వారా అభిషేకించబడ్డారో, అభిషేకం పొందుకొనబోతూ ఉన్నారు, వారిని ఆయన ప్రతిష్ఠించు ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక మూడవ ఆశీర్వాదం అభిషేకముల ద్వారా దేవుడు మనలను ప్రతిష్ఠించు ఉన్నారు. నాలుగవదిగా చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం అండి 10వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం అండి. అప్పుడు సమూయేలు ఒకరు చదవండి. తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. చాలండి.
చదువుబడిన లేఖన భాగములో 4వదిగా దేవుడు తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద మొట్టమొదటిగా అభిషేకము చేయబడినటువంటి రాజు సౌలును గురించి అక్కడ వ్రాయబడి ఉన్నటువంటిదై ఉన్నది. అతనిని సమూయేలు అభిషేకము చేశాడు. తన తైలపు కొమ్మును తీసుకుని వెళ్లి అతడు సౌలును అభిషేకము చేశాడు. సౌలును అభిషేకము చేసి అతని తల మీద ముద్దు పెట్టుకుని సౌలుతో సమూయేలు అంటూ ఉన్నాడు, యెహోవా నిన్ను తన స్వాస్యము మీద అధిపతిగా ఉంచను అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక 4వ ఆశీర్వాదము దేవుని ద్వారా అభిషేకము పొందుకునడం ద్వారా, ఆయన ద్వారా అభిషేకించబడటం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి 4వ ఆశీర్వాదము ఏమిటి అంటే దేవుని యొక్క స్వాస్థ్యమును ఆయన మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన మనలను స్వాస్థ్యముగా ఆయన చేసుకునబోతూ ఉన్నారు. ఆయన స్వాస్థ్యము మీద మనలను ఆయన అధిపతులుగా ఆయన చేసుకునబోతూ ఉన్నారు. కనుక అభిషేకము పొందుకోవాలి, అభిషేకించబడాలి. అభిషేకము ద్వారా దేవుని స్వాస్థ్యమును ఆయన మనకు అందజేస్తారు. కీర్తనల గ్రంథం అండి 16వ కీర్తన ప్రియులారా, 16వ కీర్తన అండి 6వ వచనం అండి. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన చాలండి. చదవబడిన లేఖన భాగములో దావీదు మహాభక్తుడు ఆయన అంటూ ఉన్నటువంటి మాట, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము నాకు కలిగను అని ఆయన అంటూ ఉన్నారు. అభిషేకము పొందుకునడం ద్వారా ప్రభువు మనకు శ్రేష్టమైన స్వాస్థ్యమును ఆయన మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు. అలాగే 33వ కీర్తన అండి, 33వ కీర్తన ప్రియులారా 12వ వచనం దయచేసి నిశ్శబ్దముగా ఉండండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు చాలండి. చదువుబడిన లేఖన భాగములో కీర్తనకారుడు అంటూ ఉన్నటువంటి మాట, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అని ఆయన అంటూ ఉన్నారు. కనుక అభిషేకించబడటం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే 4వ ఆశీర్వాదము స్వాస్థ్యమును దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నారు. ఇక 5వదిగా చూపించి ముగిస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక అండి 1వ అధ్యాయము 9వ వచనం అండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను చాలండి. ఇక 5వదిగా భక్తుడైనటువంటి పౌలు గారు సంఘముతో మాట్లాడుచు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించను అని ఆయన అంటూ ఉన్నారు. కనుక 5వ ఆశీర్వాదము అభిషేక తైలము ద్వారా అభిషేకించబడటం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించి 5వ ఆశీర్వాదం ఏమిటి అంటే, దేవుడు మనలను హెచ్చించు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఆయన మనలను హెచ్చించు వారిగా ఆయన ఉన్నారు. మన తోడి వారి కంటే మనలను ఆయన హెచ్చైనటువంటి స్థితిలోనికి ఆయన మనలను తీసుకుని వెళ్ళబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక అభిషేకమును మనము పొందుకోవాలని, అభిషేకమును పొందుకునడం ద్వారా 5వ ఆశీర్వాదము దేవుడు మనలను హెచ్చించు వారుగా ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం అండి 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం అండి 1వ వచనం అండి. దేవుని దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల
నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలండి. ప్రభు అయినటువంటి వారు మోషే ద్వారా ఆయన మాట్లాడుచు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుచు ఉన్నారు. నిన్ను సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని ఆయన అంటూ ఉన్నారు. కనుక 5వ ఆశీర్వాదము ప్రభు మనలను హెచ్చించు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. కనుక ఈ దినమునందు ఆయన సన్నిధిలో ఆయన ద్వారా అభిషేకమును పొందుకోవడానికి ఆయన పాదముల చెంతకు వచ్చినటువంటి ఆయన బిడ్డలారా, ప్రభువే మిమ్మలను స్వయముగా ఆయన అభిషేకించబోతూ ఉన్నారు. ఆనంద తైలముతో అభిషేక తైలముతో ఆయన మిమ్మలను అభిషేకించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అభిషేకము ద్వారా వచ్చే ఆశీర్వాదములు ఏమిటో కొన్నింటిని నేను మీకు చూపించాను. కనుక అభిషేకముల ద్వారా అటు ఆశీర్వాదములు మీరెల్లరూ పొందుకొనండి. ఆయన ద్వారా హెచ్చింపబడండి. ప్రభు కృప దీవెన ఆశీర్వాదములు ఆయన రాకడ వచ్చు పర్యంతము సదా మీ ఎల్లరకు తోడయుండునుగాక. ఆమేన్. మోకరిందాము ప్రియులారా, అందరమును కూడా మోకరిందామండి. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడా గాని ఆయన మహిమను పాడెదము ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము చేసెదము ఏకముగా. దేవుని సన్నిధిలో ఆయన పాదముల చెంత మోకరించిన ఆయన బిడలారా, యేసునాథుని తలంపులు మాత్రమే కలిగి ఉన్నాయి. ఏ తలంపులు మీ మధ్యలోనికి రానియవద్దు, ఏ ఆలోచన మీ మనస్సును రానియవద్దు. యేసునాథుడే సర్వోన్నతుడే, సర్వోపకారి, సర్వ సృష్టికర్త. ఆయన ఈ దినమున మన మధ్యలో ఆయన ఉన్నారు. మన సముఖమునందు ఆయన ఉన్నారు. ఆయన మీ మధ్యన తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా, త్రైకాత్రిత్వ దేవునిగా ఆయన మన మధ్యలోనికి ఆయన వేంచేసిన వారుగా ఉన్నారు. కనుక మనం నిదానము కలిగిన ఆయన విడలారా, ఆయననే చూచుచు మన పూర్వకముగా, హృదయపూర్వకముగా 2 చేతులు జోడించి ఆ గొప్ప దేవునికి వందనాలు తెలియపరుచుకున్నాం. సర్వోన్నతుడైన దేవునికి ఆయనకి వందనాలు తెలియపరుచుకునండి. ఆయనకి నమస్కారములు చెల్లించుకున్నాం హృదయపూర్వకముగా. అయ్యా మీకు వందనాలు తండ్రి, యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. నన్ను రక్షించిన తండ్రి మీకు వందనాలు, నన్ను కాపాడిన తండ్రి మీకు వందనాలు, నన్ను పోషించిన తండ్రి మీకు వందనాలు అని ఆయనకి హృదయపూర్వకముగా వందనాలు చెల్లించారు. అభిషేకములకు మనం వెళ్ళబోతున్నాము కనుక అందరూ మోకరించండి. ఎవరు నిలవ కూర్చునవద్దు, అందరూ మోకరించండి. మోకరించలేనటువంటి వారు నిలవబడండి దేవుని సన్నిధిలో. ఇది అత్యంత ప్రధానమైనటువంటి సమయము కనుక, ఆయన ద్వారా అభిషేకములు పొందుకునే సమయము కనుక మోకరించండి దేవుని బిడ్డలారా. ఆయనకే 2 చేతులు జోడించి హృదయపూర్వకముగా, మనపూర్వకముగా వందనాలు చెల్లించండి. గొప్ప దేవుడు, గరుడైన దేవుడు మన మధ్యన ఆయన ఉన్నారు కనుక ఆయనకు వందనాలు తెలియపరుచుకునండి. ఆయనకు వందనాలు చెల్లించిన ఆయన బిడలారా, ఆయన సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోనండి దేవుని దగ్గర. అయ్యా నేను పాపిని ప్రభువా, యేసయ్యా నేను పాపిని దేవా, నన్ను కడగండి దేవా. నీ అమూల్యమైనటువంటి రక్తము చేత, నీ నిర్దోషమైనటువంటి రక్తము చేత, నీ యవ్వన రక్తము చేత నన్ను కడగండి దేవా. నన్ను శుద్ధినిగా చేయండి ప్రభువా.
నీ సిలువలో కాచిన రక్తం చేత నీ రక్త దారులు నా మీద పురోక్షింపచేయండి దేవా. నన్ను కరుణించండి దేవా, నన్ను కడగండి దేవా అని, నన్ను పరిశుద్ధునిగా చేయండి ప్రభువా అని ఆయన సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోనండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలము ఆయన యొక్క రక్తము మాత్రమే మనల్ని పరిశుద్ధులనిగా చేయగలదు. కేవలము ఆయన యొక్క యవ్వన రక్తము మాత్రమే మనల్ని పరిశుద్ధులనిగా చేయగలదు. ఈ లోకములో మరి ఎక్కడా మనము పరిశుద్ధులము కాలేమో కనుక అయ్యా నన్ను కడగండి, నన్ను శుద్ధినిగా చేయండి దేవా. మరి ఏ పాపము నాలో లేకుండా ప్రభువా తీసివేయండి దేవా, శుద్ధి చేయండి దేవా, కడగండి దేవా అని ఆయన సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోండి. మౌనముగా ఉండవుతుంది. అభిషేకములు పొందుకోవాలంటే మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి, మనము శుద్ధి కాబడాలి, ఆయన శిలువ రక్తము చేత మనం కడగబడాలి కనుక అయ్యా కడగండి దేవా అని అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రావుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రావుమయ్యా. నెపమించకయని కృపలో, నెపమించకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రావుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రావుమయ్యా. రక్తమునాకై నొందినదే బలచేత, రక్తమునాకై నొందినదే బలచేత. నిందాలు పెట్టినయ్యో, నిందాలు పెట్టితే సందేహమేలనయ్యా, సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రావుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రావుమయ్యా. అయ్యా యేసయ్యా అపరాధిని ప్రభువా నన్ను కడగండి దేవా, నన్ను శుద్ధి చేయండి దేవా అని ఆయన పాదముల చెంత ఆయనను వేడుకున్నటువంటి ఆయన బిడ్డలారా ఆయనకు సమర్పణ చేసుకుందాం. మనల్ని మనం ఆయనకు సమర్పణ చేసుకుందాము. అయ్యా నన్ను మీకే సమర్పణ ప్రభువా, నా కుటుంబమును నీకే సమర్పణ ప్రభువా, నా వ్యాపారమును మీకే సమర్పణ ప్రభువా, నా బిడ్డలను నీకే సమర్పణ, నా భర్తను, నా భార్యను, నా బిడ్డలను, నా కుటుంబమును నీకే సమర్పణ ప్రభువా అని ఆయనకు సమర్పణ చేసుకున్నాం. ఈ లోకములో మనల్ని మనము కాపాడుకోలేము. ఈ లోకములో మనలమైనటువంటి లోకములో మనల్ని మనము శుద్ధి చేసుకోలేము, మనల్ని మనము కాపాడుకోలేము కనుక ఆయన సన్నిధిలో మనము ఆయన పాదముల చెంత మనము మన కుటుంబాన్ని ఉంచినట్లయితే, ఆయన పాదముల చెంత మన యొక్క కుటుంబాన్ని ఆయన పాదముల చెంతకు ఆయనకు సమర్పణ చేసినట్లయితే ఆయనే తన కౌగిటి రెక్కల చాటున ఆయన మనలను కాపాడు వారిగా ఆయన ఉన్నాడు కనుక అయ్యా నీకే సమర్పణ ప్రభువా, నన్ను నీకే సమర్పణ ప్రభువా, నా కుటుంబముని నీకే సమర్పణ ప్రభువా అని ఆయనకి సమర్పణ చేసుకునండి బిడ్డలారా. ఆయనకు సమర్పణ చేసుకున్నటువంటి ఆయన బిడ్డలారా అందరూ నాతో చెప్పండి,
దేవా తండ్రి అయ్యున్నా, దేవా కుమారుడు అయ్యున్నా, దేవా ఆత్మవయ్యున్నా, దేవా నీకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు. దేవా ఈ దినమందు ఎంతమంది వచ్చి ఉన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారిని మీరే అభిషేకించండి. మీ అభిషేక ఆశీర్వాదములు వారికి మీరే అనుగ్రహించండి. దేవా దేవా తండ్రి అయ్యున్నా, దేవా కుమారుడు అయ్యున్నా, దేవా ఆత్మవయ్యున్నా, దేవా నీకే నీకే స్తుతి 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 పరమగా దేవునికి స్తుతులు చెల్లించండి. ఆయన పరిశుద్ధాత్మ అగ్నివలే మన మధ్యకు రాబోతున్నది కనుక ఆయనను స్తుతించండి. పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్నుని ఆత్మతో నింపు దేవా, నన్నుని ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్నుని ఆత్మతో నింపు దేవా, నన్నుని ఆత్మతో నింపు దేవా, నన్నుని ఆత్మతో నింపు దేవా, నన్నుని శక్తితో నింపు దేవా, నన్నుని బలముతో నింపు దేవా, నన్నుని మహిమతో నింపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, పరిశుద్ధ అగ్నిని పంపు దేవా, నన్నుని ఆత్మతో నింపు దేవా, నన్నుని ఆత్మతో నింపు దేవా, నన్నుని ఆత్మతో నింపు దేవా, దేవా నీకే స్తుతి 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 స్తుతి. పరమగా దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది. పావనమనే ఆయన ఆత్మ మన మధ్యను సంచారము చేయిస్తూ ఉన్నది. అందరి మీద ఆయన ఆత్మ ఆలబోతూ ఉన్నది కనుక కొద్ది విషయాలు ఆయన సన్నిధిలో కనిపెడదాం. మీ ఎడమ హస్తములపై కూడా హస్తాన్ని వేసుకునండి. అందరూ నాతో చెప్పండి, దేవా నాకు కనబడుము, అందరికీ కనబడుము. దేవా నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము. ఆమేన్ ఆమేన్ ఆమేన్.